హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ ఎక్స్ప్లోర్స్. ఈరోజు అయితే మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జూలాజికల్ పార్క్ అన్నమాట. ఇక్కడ ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే అడల్ట్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ చిల్డ్రన్స్కి 50 రూపీస్ ఉంటుంది. ఇది అరౌండ్ 380 ఎకరాస్ ఉంటుంది. ఇక్కడ బర్డ్స్, యానిమల్స్, రెప్టైల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. మీరు ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంటర్ అయిన తర్వాత ఒక మ్యాపింగ్ అయితే కనిపిస్తుంది. సో మనం ఈ మ్యాప్ని బట్టి మనం ఏమేమి కవర్ చేయాలో, ఎలా వెళ్ళాలి అనేది ఫాలో అయిపోవచ్చు. ఇక్కడైతే చాలామంది స్కూల్ పిల్లలు పిక్నిక్ అయితే వచ్చారు. స్కూల్ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ అవుతారు. ఫస్ట్ అయితే మనం తాబేళ్ళు ఉండే ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ మొత్తం తాబేళ్ళే కనిపిస్తున్నాయి. ఇదైతే ఒక జైన్ టొటాయిస్ అన్నమాట. ఇంకొక టొటాయిస్ అయితే 125 ఇయర్స్ ఓల్డ్, అదైతే 2025లో చనిపోయింది. ఫస్ట్ అయితే మంకీ సెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఈ మంకీస్ అయితే చాలా ఇన్నోసెంట్ ఫేసెస్ పెట్టి ఉన్నాయి. మనమైతే వీటికి ఎలాంటి ఫుడ్ పెట్టడానికి అలో లేదు. బట్ ఇక్కడైతే మా ఫ్రెండ్ పాప్కార్న్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడైతే కొన్ని టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. దీన్ని అయితే సర్వల్ క్యాట్ అంటారు. ఇది ఒక మినీ టైగర్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ అలా ముందుకు వచ్చేస్తే బెంగాల్ టైగర్ అయితే చాలా మంచిగా పడుకుంది. ఈ టైగర్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. గుంటనక్కలు ఉండే పాయింట్ అయితే ఇదే. ఇవైతే చాలా చిన్నగా సేమ్ పెట్ డాగ్ లాగా అయితే ఉన్నాయి. మీకు గుంటనక్క కనిపిస్తోందా? అండ్ వీటికి అపోజిట్లోనే హైనా అయితే కనిపించింది. సో ఇప్పుడైతే సెకండ్ పాయింట్కి వచ్చేసాము, వైల్డ్ ఎనిమల్స్ ఉండే ప్లేస్. ఇక్కడైతే ఒక లియోపార్డ్ రెస్ట్ తీసుకుంటుంది. ఇవైతే సైజులో చిన్నగా ఉంటాయి అండ్ వెయిట్ అరౌండ్ 80 to 90 kgs వరకు అయితే ఉంటాయి. అండ్ ఇవైతే ఈజీగా చెట్లు ఎక్కడంలో ఎక్స్పర్ట్ అంట. లియోపార్డ్ ఆపోజిట్లోనే ద ఫారెస్ట్ కింగ్ లయన్ ఉందన్నమాట. ఇక్కడైతే కపుల్ ఆఫ్ లయన్స్ ఉన్నాయి, మేల్ ఇంకా ఫీమేల్. సో అలా కాస్త ముందుకు వచ్చి చూస్తే ఇక్కడైతే హిప్పోపొటామస్ స్విమ్మింగ్ చేస్తుంది. వీటిని నీటి గుర్రాలు అని కూడా అంటారు. వీటి పొట్ట అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే ఒకటి స్విమ్మింగ్ చేస్తుంటూ చిల్ అవుతుంటే ఇంకొకటి హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. హిప్పో తర్వాత పక్కనే రైనోసరస్ కనిపించింది. దీని బాడీ అయితే సేమ్ ప్రొటెక్టివ్ షీల్డ్స్ లాగానే ఉన్నాయి. ఇదైతే మా ముందు మోడలింగ్ చేస్తున్న లాగానే తిరుగుతూ ఉండింది. మేమైతే ఇప్పుడు ఆస్ట్రిచ్ దగ్గరికి వచ్చాము. ఇదైతే అరౌండ్ 2 to 12 eggs పెడతాదంట అండ్ ఆల్మోస్ట్ 60 to 140 kgs ఉంటుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 40 to 50 years బతుకుతుంది. సో ఇక్కడ డక్స్, క్రేన్స్ చూసిన తర్వాత అలా ముందుకు వెళ్తే డీర్ ల్యాండ్ అయితే వస్తుంది. ఇక్కడైతే టైప్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి. బట్ మాకు తెలిసినవి అయితే కృష్ణ జింకలు మాత్రమే. బట్ అవే కనిపించలేదు మాకు.
మీరు ఈ పార్క్కి వచ్చాక ఇలా బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే వెహికల్స్ ఉంటాయి, వాటికైతే సెపరేట్ ఛార్జెస్ కూడా ఉంటాయి, లైక్ టాయ్ ట్రైన్స్, సఫారీ రైడ్స్ అలా. సో ఇక్కడ డీర్ లైన్ ఆపోజిట్గానే జిరాఫీ కనిపిస్తుంది. సో క్రొకడైల్స్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక క్రొకడైల్ అయితే పడుకుంది, కానీ కాస్త ముందుకు వెళ్తే దాదాపు 10 to 15 క్రొకడైల్స్ అయితే ఉన్నాయి. ఒక బిగ్ ఫ్యామిలీ ఆఫ్ క్రొకడైల్స్ని అయితే చూడొచ్చు. సో మేము వచ్చింది అయితే ఆఫ్టర్నూన్ ఆ టైంలో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ రెస్ట్ మోడ్లోనే ఉన్నాయి. సో ఫైనల్లీ రెప్టైల్ హౌస్, దీంట్లో పాయిజనస్, నాన్ పాయిజనస్ పాములు అయితే ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవడానికి అయితే సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. లోపలికి రాగానే ఫస్ట్ కామన్ గ్రీన్ ఇంగువ అయితే కనిపించింది. ఇదైతే గ్రాస్ ఇంకా ఫ్రూట్స్ని తింటుందంట. అండ్ ఇదైతే బాల్ పైథాన్, ఇది వచ్చేసి 10 to 20 years బతుకుతుంది. అండ్ నియర్లీ 1 to 2 kgs ఆఫ్ వెయిట్ ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 1 to 2 meters. ఇదైతే రెటికులేట్ పైథాన్, కొండ చిలువ అంటారు. అరౌండ్ 15 to 80 eggs పెడుతుంది. దీని లెంత్ వచ్చేసి 1 to 6 meters అండ్ ఆల్మోస్ట్ 100 to 270 kgs దాకా ఉంటుంది. లైఫ్ స్పాన్ వచ్చేసి 23 to 29 years. ఇదైతే వెల్ నోన్ స్నేక్, ఇండియన్ కోబ్రా. ఇది రుసెల్స్ వైపర్, రక్తపింజర అంటారు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 15 years ఉంటుంది. అండ్ వెయిట్ అరౌండ్ 2 to 3 kgs దాకా ఉంటుంది. లెంత్ 125 to 153 centimeters. అండ్ ఈ స్నేక్ నేమ్ అయితే కార్న్ స్నేక్. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 6 to 23 years అండ్ వెయిట్ అరౌండ్ 900 grams. ఇప్పుడైతే ఫైనల్గా ఎలిఫెంట్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ అయితే ఆశ, విజయ్, సీత అండ్ వనజ. సో గైస్ మేమైతే అక్వేరియంకి వెళ్ళలేదు, అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిన్నీస్ ఎక్స్ప్లోర్స్.